హలో ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ డిఫరెన్స్ తెలియజేస్తున్నానండి. సో చాలామంది యాక్చువల్లీ ఈ మంత్ కాదు కదా స్టాక్ ఎక్కువ రావాల్సింది, ఈ మంత్ ఎండింగ్ టైంలో కదా, సో ముందుగా వచ్చింది ఏమిటి రీజను, సో లాస్ట్ ఇయర్ ఎంత వస్తుంది ఈ టైంకి అని చాలామంది అడుగుతున్నారు. సో అందుకనేసే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ టైంలో అండ్ డైలీ కూడా అంటే 2024 ఇయర్ టుడే స్టాక్ అండ్ 2025 ఇయర్ టుడే స్టాక్ రెండు కలిపి చెప్పండి, ఆ డిఫరెన్స్ మాకు తెలుస్తుంది అని అడుగుతున్నారు. సో అందుకనే రేపటి నుంచి ట్రై చేస్తానండి. సో ఓల్డ్ వీడియోస్ కూడా నాకు దొరకాలి కదా, సో అందుకనేసే. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి 11వ తేదీ జూలై నెల 2025 సంవత్సరం. అండ్ లాస్ట్ ఇయర్ 11వ తేదీ జూలై నెల 2024 సంవత్సరం ఈ రోజుటి స్టాక్ వచ్చేసి అనంతపురం టోటల్ టమాటా స్టాకు 6000 ప్లస్ బాక్సెస్ వచ్చిందండి. సో ఈరోజు అనంతపురం టోటల్ టమాటా స్టాకు మార్నింగ్ వీడియో కూడా చేశాను. సో 2024లో వీడియో లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఇచ్చానండి. సో ఒకసారి ఆ వీడియోని చూడండి. అండ్ ఈ ఇయర్ స్టాక్ వీడియో మార్నింగ్ అయితే రిలీజ్ చేశాను కదా, సో ఆ వీడియో లింక్ కూడా కింద పెడతాను, అంటే మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. అండ్ ఈ డిఫరెన్స్ ఎందుకు అనే రీజన్ మీకు కావాలి అనుకుంటారు, అంటే ఆ క్వశ్చన్ అయితే వస్తుంది, క్వశ్చన్ మార్క్ అనేది పెట్టలేనండి. సో అందుకనే ఆన్సర్ కూడా నేనే చేస్తున్నాను. సో ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క టోటల్ టమాటా స్టాకు 95,000 ప్లస్ బాక్సెస్ వచ్చిందండి. నిన్న వచ్చేసి 1,25,000 26,000 ప్లస్ బాక్సెస్ వచ్చింది నిన్నటి స్టాక్. అండ్ ఈ రోజుటి స్టాకు 95,000 ప్లస్ బాక్సెస్. అండ్ సేమ్ డేట్కి లాస్ట్ ఇయర్ తీసుకుంటే గనక టోటల్ స్టాకు ఈ రోజున లాస్ట్ ఇయర్ 2024లో 6,000 ప్లస్ బాక్సెస్ వచ్చిందండి. సో డిఫరెన్స్ ఎందుకు ఏమి అంటే గనక, సో వర్షాలు ముందుగా రావడం వలన అండ్ క్లైమేట్ కూడా మంచిగా అనుకూలించడం వలన ప్రైజెస్ లాస్ట్ ఇయర్ సో ముందుగా పెట్టిన వాళ్ళకి 2,000 అనంతపురం వీడియోస్ చూడండి, లాస్ట్ ఇయర్ ఈ టైంలో వెళ్ళినటువంటి ధరలు సో 2,000 అండ్ 800 1000 రూపాయలు 1,200 ఈ ప్రైజెస్ వెళ్ళాయన్నమాట. సో ఈ కారణం చేత ఎలాగో వర్షం వచ్చింది, క్లైమేట్ కూడా కూల్ అయింది. సో ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తే ఇవి వచ్చేసరికి అప్పటికి ప్రైజెస్ మంచిగా ఉంటాయి అనే ఒక ఉద్దేశంతో ప్లాంటేషన్ అనేది ముందుగా చేశారండి. సో ముందుగా వర్షాలు రావడం వలన ఈ టమోటో స్టాక్ అనేది ఇప్పుడు వస్తుంది. సో మామూలుగా అయితే గనక లాస్ట్ మంత్ అంటే జూన్లో మార్కెట్లు అనేది ఓపెన్ అవుతాయి మామూలుగా ఎవ్రీ ఇయర్ కూడా. అండ్ అంటే ఎండాకాలంలో ఇక్కడ టమోటా అనేది ఉండదు కాబట్టి క్లోజ్ చేస్తారండి, టమోటా మార్కెట్ అనేది లో ఉంటాయి. సో జూన్లో అంటే జూన్ స్టార్టింగ్ మంచి రోజు చూసి ఏ రోజు అంటే ఆ రోజు మంచి రోజు ఏ రోజు ఉంటే సో ఆ రోజు ఓపెనింగ్ అనేది చేసుకుంటారు. ఆ తర్వాత కొంచెం అంటే 1000 బాక్సులు 2,000 బాక్సులు ఇలా స్టార్ట్ అవుతాయి. తర్వాత జూలైలో మిడిల్ డేట్ అంటే ఒక 15వ తేదీ 20వ తేదీ సో అప్పుడు కొంచెం ఒక రేంజ్కి వస్తుంది అనమాట, కొంచెం స్టాక్ పెరుగుతూ వస్తుంది. ఇక జూలై ఎండింగ్కి స్టాక్ అనేది మంచిగా వస్తుంది అనమాట, ఒక 80,000 బాక్సులు సో ఆ విధంగా. బట్ ఈ ఇయర్ వచ్చేసి జూలై స్టార్టింగ్లోనే స్టాక్ అనేది ఎక్కువగానే వస్తుంది. సో ఇందుకు రీజన్ వచ్చేసి ముందుగా వర్షాలు రావడం, ఏప్రిల్లోనే వర్షాలు వచ్చాయండి. సో మంచి వర్షాలు పడ్డాయి అనంతపురంలో. లాస్ట్ టైం నేను వర్షం పడిన ప్రతిసారి ఇన్ఫర్మేషన్ అనేది అనంతలో వర్షము అది చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి, సో వర్షం ఆ ఇన్ఫర్మేషన్ అయితే నేను డైలీ కూడా అంటే ఎప్పుడు పడుతుందో అప్పుడు వర్షం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూనే ఉంటాను. సో ఆ కారణం చేత అండి ఇవన్నీ కూడా కారణాలు అనమాట. వర్షం ముందుగా రావడం వలన ప్లాంటేషన్ అనేది ముందుగా చేశారు. సో ఎక్కడి నుంచి టమోటా అనేది ఎక్కువగా వస్తుంది అనంతపురం మార్కెట్కి అని అడుగుతున్నారు. సో కళ్యాణ్ దుర్గం అండి. అండ్ కళ్యాణ్ దుర్గంలో వచ్చేసి కమ్ముదూరు, సెట్టూరు మండలం, కుందుర్పి మండలం, రాయదుర్గం ఏరియా, సో కళ్యాణ్ దుర్గం ఏరియా నుంచి అండ్ కర్ణాటక బార్డర్స్ నుంచి ఎక్కువగా స్టాక్ అనేది వస్తుంది అనంతపురం మార్కెట్కి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ మీకైతే మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేశానని నేను అనుకుంటున్నాను. అండ్ చాలామంది ప్రజెంట్ ప్లాంటేషన్ ఎలా ఉంది అని అడుగుతున్నారు. సో నేనైతే ఫార్మర్స్ అన్న వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నానండి. సో ఆ ఇన్ఫర్మేషన్ టోటల్ తెలుసుకున్న తర్వాతే నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశాను. మిడిమిడి జ్ఞానంతో కొంచెం తెలుసుకొని చెప్తే అది బాగోదు కాబట్టి సో నేను ఈ విధంగా చెప్తున్నాను. సో మీరైతే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో 2023తో తీసుకుంటే 2024లో స్టాక్ అనేది కొంచెం ముందుగా స్టార్ట్ అయింది అండ్ స్టాక్ కూడా చాలా ఎక్కువగానే వస్తూ ఉండింది. అండ్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఇంకా ముందుగా వస్తుంది. సో ఈ విధంగా అనమాట. అండ్ మంచి ప్రైజెస్ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే
అయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి డైలీ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ హలో అనంతపూర్లో వచ్చేసి 2024 అండ్ 2025 ఇయర్ డిఫరెన్స్ స్టాక్ ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తాను. ఇక హలో అనంతపూర్లో మామూలుగా ఎలాంటి వీడియోస్ వస్తాయో అలాంటి వీడియోసే షేర్ చేస్తూ ఉంటాను. అండ్ మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ 2 ఛానల్స్ ఎందుకు రన్ చేస్తున్నారు అంటే కనుక లాస్ట్ ఇయర్ మీకు తెలిసిందే కదా. సో దాదాపుగా ఒక రోజుకి 10 మండీల వీడియోస్ షేర్ చేస్తుంటే ఒక ఛానల్లోనే 10 వీడియోలు వెంటనే చేయలేం కదండి. సో అందువలన 2 ఛానల్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే వీడియోసే లేకపోవడం వలన సో ఈ విధంగా 2 ఛానల్స్ని పోగొట్టుకోలేను కాబట్టి సో ఈ విధంగా రన్ చేస్తున్నాను. మీకైతే అర్థం అవుతుంది అండ్ అర్థం చేసుకోగలరనే అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ.